హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అట్టుకల్ పొంగల పండుగను జరుపుకుంటారు? సమాధానం, కేరళ. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత నైపుణ్య గణన సాక్ష్యం ఎక్కడ ప్రారంభించబడింది? సమాధానం, ముంబై. నెక్స్ట్, భూగర్భ జలాల్లో నివసించే కొత్త అందచేప గిచెక్ నకన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? సమాధానం, అస్సాం. నెక్స్ట్, డెర్మాకో యొక్క సన్ కేర్ కేటగిరీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం, సానియా మిర్జా. నెక్స్ట్, ఇండియా స్టీల్ సమ్మిట్ 2026ను ఏ నగరం నిర్వహిస్తుంది? సమాధానం, న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల మరణించిన కేపీ ఉన్నికృష్ణన్ ఏ రంగానికి చెందినవారు? సమాధానం, రాజకీయాలు. నెక్స్ట్, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వరుసగా రెండవ సంవత్సరం ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటుని ఎంత శాతంగా కొనసాగించింది? సమాధానం, 8.25%. నెక్స్ట్, వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2026 ప్రకారం బాల్య ఊబకాయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉంది? సమాధానం, 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్, మానవ జంతు సంఘర్షణను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ హనుమాన్ను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సమాధానం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్లో తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ వ్యాప్తిని నిరోధించిన మొదటి దేశం ఏది? సమాధానం, డెన్మార్క్. నెక్స్ట్, మార్చి 2026లో అస్సాం నుండి జిఐ ట్యాగ్ పొందిన కరీ అంగ్లాంగ్ అల్లం మొదటిసారిగా అంతర్జాతీయంగా ఏ నగరానికి ఎగుమతి చేయబడింది? సమాధానం, లండన్. నెక్స్ట్, అస్మితా ఉమెన్స్ సోరింగ్ లీగ్ ప్రత్యేక కార్యక్రమం ఏ సందర్భాన్ని సూచిస్తుంది? సమాధానం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నెక్స్ట్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఎక్కడ జరుగుతుంది? సమాధానం, బార్సిలోనా, స్పెయిన్. నెక్స్ట్, అంతర్జాతీయ నిరాయుధీకరణ మరియు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? సమాధానం, మార్చి 5. నెక్స్ట్, భారతదేశం మరియు కెనడా మధ్య కుదిరిన యురేనియం సరఫరా ఒప్పందం విలువ ఎంత? సమాధానం, $2.6 బిలియన్. నెక్స్ట్, డిఆర్డిఓ ఇటీవల ఏ మిషన్ కోసం రోగ్ పారాషూట్ యొక్క విజయవంతమైన అర్హత స్థాయి లోడ్ పరీక్షను నిర్వహించింది? సమాధానం, గగన్యాన్. నెక్స్ట్, ఏపీఈడిఏ వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల తన మొదటి సేలం సాగోను ఏ దేశానికి రవాణా చేసింది? సమాధానం, కెనడా. నెక్స్ట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? సమాధానం, ఫిబ్రవరి 19. నెక్స్ట్, 1,00,000 కోట్ల ఆర్డీఐ చొరవ కింద అధిక ప్రభావ బయోటెక్నాలజీ ఆవిష్కరణలను స్కేల్ చేయడం లక్ష్యంగా బీఐఆర్ఏసీ ఆర్డీఐ నిధి కోసం మొదటి జాతీయ పిలుపును ఏ కేంద్ర మంత్రి ప్రకటించారు? సమాధానం, డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రోజువారీ చెల్లింపుల కోసం వీసా ఇంటెలిజెంట్ కామర్స్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మొదటి బ్యాంకు ఏది? సమాధానం, డిబిఎస్ బ్యాంకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.